నమస్కారం. ఏరువాక కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. నీరు పోషకాలను అందించే ఫర్టిగేషన్ విధానం 30 నుంచి 70% అధిక ఫలసాయం. బంతిపూల సాగులో అనువైన వంగడాలు మెలకువలతో పండించితే ఎక్కువ ఆదాయాలు. వరి నారుమడిలో తీసుకోవలసిన జాగ్రత్తలు, సకాలంలో చేపట్టవలసిన సస్యరక్షణ చర్యలు. అనాస పండ్ల సాగులో అందుబాటులో రకాలు, ఏళ్ల తరబడి అందుకునే అధిక లాభాలు. వ్యవసాయంలో అధిక ఉత్పత్తిని సాధించడమే కాకుండా ఉత్పాదకత వ్యయాన్ని తగ్గించుకోవటం చాలా కీలకమైన విషయం. అదే సమయంలో పర్యావరణాన్ని కాపాడుతూ స్థిరమైన అభివృద్ధిని సాధించడం ఆధునిక వ్యవసాయంలో ప్రాధాన్యమైన అంశం. ఈ లక్ష్యాలను సాధించాలంటే పంటలకు అవసరమయ్యే నీరు, పోషకాలను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. ఫర్టిగేషన్ చేయడానికి మార్కెట్లో రకరకాల యంత్రాలు అందుబాటులోనే ఉన్నాయి. సరియైన దాన్ని ఎంచుకొని ఫర్టిగేషన్ చేసినట్లయితే 30 నుంచి 70% అధిక దిగుబడులు దక్కుతాయి. పంటలు పండించేటప్పుడు ఆయా పంటల దిగుబడులను అధికంగా పొందటానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలి. పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూనే నీటి వనరులను కాపాడుకోవాలి. పంటల అవసరాలకు అనుగుణంగా సమగ్రమైన సాగునీటి యాజమాన్యంతో పాటు పోషకాలను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. ఈ సమగ్ర సాగునీరు పోషకాల యాజమాన్యంలో ఫర్టిగేషన్ పద్ధతి విప్లవాత్మకమైన మార్పుకు నాంది పలికింది. ఈ పద్ధతిలో సాగునీరు, పంటలకు అవసరమయ్యే పోషకాలు ఒకేసారి సమాంతరంగా సూక్ష్మనీటి పారుదల పద్ధతిలో మొక్కలకు అందించడం సాధ్యమవుతుంది. ఈ విధానం వల్ల పంటల దిగుబడులు గణనీయంగా పెరుగుతాయి. అంతేకాకుండా పర్యావరణానికి ఎటువంటి హాని జరగదు. ఫర్టిగేషన్ పద్ధతి వల్ల కలిగే ఉపయోగాలను దృష్టిలో పెట్టుకొని భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా దీన్ని పాటిస్తున్నారు. భూ ఉపరితల డ్రిప్ ఇరిగేషన్, భూమి లోపల నుంచి చేసే డ్రిప్ విధానము, మైక్రో స్ప్రింక్లర్లు, మైక్రో జెట్స్ వంటి వాటిపై శ్రద్ధ పెడుతున్నారు. ఈ పద్ధతుల వల్ల సమగ్రమైన నీటి సాగుని చేసుకోవచ్చు. బిందు సేద్యం చేస్తున్న రైతులు ఈ పరికరాల్లో కొద్దిపాటి మార్పులు చేసుకొని ఫర్టిగేషన్ చేసుకోవచ్చు. మొక్కలకు నీటితో పాటు నీటిలో కరిగే ఎరువులను అందించే విధానాన్నే ఫర్టిగేషన్ అంటారు. ప్రస్తుతం ఫర్టిగేషన్ పద్ధతిని చాలా రకాల పంటల సాగులో ఉపయోగిస్తున్నారు. వైవిధ్యమైన నేలల్లో, వాతావరణ పరిస్థితుల్లో ఫర్టిగేషన్ విధానం చాలా అనుకూలంగా ఉంటుంది. సాగునీటికి అత్యంత ప్రాధాన్యమిచ్చే ఇజ్రాయెల్ వంటి దేశాల్లో దాదాపు 75% మంది రైతులు ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే సూక్ష్మ సాగు విధానాన్ని కేవలం 3% రైతులు మాత్రమే ఉపయోగించుకుంటున్నారు. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో చాలా ఎక్కువ విస్తీర్ణంలో సూక్ష్మ సాగు పద్ధతులను అందుబాటులోకి తేవడానికి అపారమైన అవకాశాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా 27 మిలియన్ల హెక్టార్ల విస్తీర్ణంలో ఈ సూక్ష్మ సాగు పద్ధతులను విస్తరించడానికి అవకాశం ఉందని కొన్ని అధ్యయనాలు తెలిపాయి. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విషయానికి వస్తే సుమారు 3.6 మిలియన్ల హెక్టార్లలో ఈ సూక్ష్మ సాగు విధానాన్ని పాటించడానికి అవకాశం ఉంది. ఈ విధానం వల్ల పంటల దిగుబడులను గణనీయంగా పెంచుకోవచ్చని ప్రస్తుతం మన దేశంలో ఫర్టిగేషన్ విధానం అమలు చేయడం ప్రాథమిక దశలోనే ఉందని చెప్పుకోవచ్చు. సూక్ష్మ సాగు పద్ధతిని అవలంబిస్తున్న 1.43 మిలియన్ హెక్టార్లలో కొద్దిపాటి విస్తీర్ణంలోనే ఫర్టిగేషన్ పద్ధతిని పాటిస్తున్నారు. ఇప్పటికీ రైతులు పాత పద్ధతిలోనే ఎరువులను పంట పొలాల్లో వెదజల్లుతున్నారు. ఫర్టిగేషన్ పద్ధతి వల్ల మనం అందించే ఎరువులు పూర్తిగా మొక్కల వేరు వ్యవస్థకు అందుతాయి. అంతేకాకుండా మొక్కల ఎదుగుదలకు అనుగుణంగా వాటి అవసరాలను ఎప్పటికప్పుడు దృష్టిలో పెట్టుకొని ఎరువులను అందించే అవకాశం ఉంటుంది. పంటలో వివిధ దశలో అంటే ఆకు దశ నుంచి గింజ దశ, ఆ తర్వాత కోతకు వచ్చే దశల్లో చాలినంతగా ఎరువులను పంట మొక్కలకు సూటిగా అందించడానికి ఫర్టిగేషన్ విధానంలో వీలవుతుంది. ఫర్టిగేషన్ వల్ల అనేక లాభాలున్నాయి. పంట మొక్కలకు తగినంతగా తగిన సమయంలో ఎరువులను అందించడానికి ఈ విధానంలో వీలుంటుంది.
అంతేకాకుండా మొక్కల పోషకాల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఖచ్చితమైన మోతాదులో మొక్కల వేరుకు సూటిగా వృధా కాకుండా ఇవ్వడము సాధ్యమవుతుంది. వెదజల్లే పద్ధతిలో ఎరువులను వేసినట్టయితే ఈదురుగాళ్ల వల్ల నష్టపోయే అవకాశం ఉంది. అయితే ఫర్టిగేషన్ విధానం వల్ల ఎరువులు ఏమాత్రం వృధా కావు. అదే సమయంలో తక్కువ సామర్థ్యం కలిగిన సూక్ష్మ ప్రవాహం వల్ల భూమి పైపొర ఎలాంటి కోతకు గురి కాదు. ఈ విధానం వల్ల పోషకాలు భూమిలో ఇంకిపోవడం, ఆవిరి కావడం, అలభ్య పోషకాలుగా మారడం వంటి నష్టాలను నివారించుకోవచ్చు. ఎరువులను వెదజల్లడం, మొక్కల మొదలలో వేయడం వంటి సాంప్రదాయ పద్ధతులతో పోలిస్తే ఫర్టిగేషన్ వల్ల ఎరువుల వినియోగ సామర్థ్యం రెట్టింపవుతుంది. పంట దిగుబడులు 30% నుంచి 70% పెరుగుతాయి. అలాగే పంట ఉత్పత్తుల నాణ్యత కూడా బాగుంటుంది. ఫర్టిగేషన్ పరికరం 2 ప్రధాన భాగాలు కలిగి ఉంటుంది. ఒకటి బైపాస్ ట్యాంకు కాగా రెండవది వెంచురీ ఇంజెక్టర్. ఈ పరికరం ఎంపిక మనం వాడే ఎరువులు, ఆధారిత శక్తి, పొలం విస్తీర్ణం, పరికరం ఖరీదు వంటి వాటిపై ఆధారపడి ఉంటుంది. ఫర్టిగేషన్ పద్ధతిలో ఉపయోగించే ఎరువులు నీటిలో కరిగే గుణం కలిగి ఉండాలి. ఈ గుణం లేనట్లయితే ఎరువుల రేణువులు డ్రిప్పర్ రంధ్రాలకు అడ్డుపడే అవకాశం ఉంటుంది. ఫర్టిగేషన్ పద్ధతిలో పొడి లేదా ద్రవ రూపంలో ఉన్న ఎరువులను వేసుకోవచ్చు. మనం పంటకు వేసే ఎరువులు నీటిలో కలిసి వెంటనే కరిగిపోయే స్వభావం కలిగి ఉండాలి. మంచి నాణ్యత కలిగి అధిక దిగుబడులు దక్కాలంటే ఎరువుల్లో క్లోరైడ్లు లేనటువంటివి ఎంచుకోవాలి. నత్రజని ఎరువును తీసుకున్నట్లయితే యూరియా 46:00, అమోనియం నైట్రేట్ 34:00, అలాగే అమోనియం సల్ఫేట్ 16:00, కాల్షియం నైట్రేట్ 15:00, యూరియా అమోనియం నైట్రేట్ 32:00, పొటాషియం నైట్రేట్ 13:46, మెగ్నీషియం నైట్రేట్ 11:00, MAP 12:61 ఉన్నటువంటి ఎరువులను వాడుకోవాలి. అలాగే పొటాష్ ఎరువును ఎంచుకునేటప్పుడు తెల్ల రంగులో ఉన్న పొటాషియం క్లోరైడ్ 0060, పొటాషియం నైట్రేట్ 13:46, పొటాషియం సల్ఫేట్ 0050, పొటాషియం థయోసల్ఫేట్ 0025 ద్రావణం, MKP 0.5232% ఉన్నటువంటి వాటిని ఎంచుకోవాలి. అలాగే భాస్వరం కొరకు యూరియా ఫాస్ఫేట్ 17:44, MAP 12:61, MKP 0.5234, ఫాస్ఫారిక్ యాసిడ్ 0.52, NPK 19-19-19 లేదా NPK 20-20-20 వంటి వాటితో ఫర్టిగేషన్ తీసుకోవచ్చు. ఏరువాకులో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. బంతిపూల పారాని బంతిపూల తోటలో విహరిస్తే ఎలా ఉంటుంది? ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది కదా. అందానికి అందం బంతిపూల సొంతం. ముద్దబంతి పువ్వులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. బంతిలో అనేక రకాలు మనకు అందుబాటులో ఉన్నాయి. రంగురంగుల బంతులు కనువిందు చేస్తాయి. ఈ పూల సాగును పెద్ద ఎత్తున చేపట్టినట్లయితే అత్యధికంగా లాభాలు ఆర్జించడానికి ఆస్కారం ఉంది. బంతిపూలు మన జీవితంలో భాగమైపోయాయి. అవి మన సంప్రదాయంలో అనివార్యమైపోయాయి. ఏ పండుగొచ్చినా పచ్చని మామిడాకులు, పసుపు పచ్చని బంతిపూలతో తోరణాలు కడతాం. బతుకమ్మ పండుగ ఆడే తెలంగాణలో ఇవి మహిళల జీవితాలతో పెనవేసుకొనిపోయాయి. అంతేకాదు, ఆంధ్రప్రదేశ్లోనూ బంతి తోరణాలు తప్పనిసరిగా కడతారు. ప్రతి పండుగకు బంతిపూలు కావాల్సిందే. అదే బంతి స్పెషాలిటీ. బంతి పెరుగుదల, పూల దిగుబడికి ఎక్కువగా తేడా లేని వాతావరణం అనుకూలంగా ఉంటుంది. వాతావరణ పరిస్థితులను ఆధారం చేసుకొని బంతిని జూలై మొదటి వారం నుంచి ఫిబ్రవరి మొదటి వారం వరకు నాటుకోవచ్చు. అక్టోబర్ నుంచి ఏప్రిల్ మాసం వరకు పూలు సరఫరా చేయొచ్చు. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో
నాటిన పంట నుంచి మంచి నాణ్యమైన పూలను, విత్తనాలను సేకరించుకోవచ్చు. అధిక వర్షపాతం, అధిక ఉష్ణోగ్రత వల్ల పూల నాణ్యత దెబ్బతింటుంది. నీరు త్వరగా ఇంకిపోయే స్వభావం కలిగిన అన్ని రకాల నేలల్లో బంతిపూలను సాగు చేసుకోవచ్చు. ఉదజని సూచిక 7 నుంచి 7.5 మధ్య ఉండే నేలలు అనుకూలంగా ఉంటాయి. సారవంతమైన గరప నేలలు బంతికి చాలా అనుకూలమైనవి. సాగు చేసే ప్రదేశంలో నీడ ఉండకూడదు. నీడలో పెరుగుదల బాగున్నా అవి పూలు పూయవు. ఏ సీజన్లోనైనా బంతి సాగు చేసుకోవచ్చు. 25 రోజుల వయసు, 3 లేదా 4వ ఆకులు గల మొక్కలు నాటడానికి అనుకూలంగా ఉంటాయి. నారుని సాయంకాలం సమయంలో బాగా పాతుకుంటాయి. ఎకరానికి సరిపడే నారు పెంచడానికి 800 గ్రాముల నుంచి కిలో విత్తనం అవసరం ఉంటుంది. ఎత్తైన మడుల తయారు చేసి విత్తనాలను విత్తుకోవాలి. మళ్ళు తయారు చేసే సమయంలో 1 చదరపు మీటరుకు 8 నుంచి 10 కిలోలు బాగా చివికిన పశువుల ఎరువు వేయాలి. విత్తడానికి ముందు ఫాలిడాల్ పొడిని చల్లితే చీమలు, చెదలు పట్టే ప్రమాదం ఉండదు. సాధారణంగా 5 నుంచి 7 రోజుల్లో విత్తనాలు మొలకెత్తుతాయి. వర్షాకాలంలో జూలై మధ్యలో విత్తుకోవడం మంచిది. ఆఫ్రికన్ రకం బంతి మొక్కలను 40 x 30 సెంటీమీటర్ల దూరంలో నాటుకోవాలి. అదే ఫ్రెంచ్ రకం బంతి మొక్కలను 20 x 20 దూరంలో నాటితే పూల దిగుబడి అధికంగా ఉంటుంది. ఆఫ్రికన్ బంతి ఎక్కువగా పెరిగే దృఢమైన మొక్క. దీనిలో ఒంటి రెక్క నుంచి ముద్దుగా, పెద్దగా ఉండే రకాలున్నాయి. పూల నిమ్మ రంగు నుంచి పసుపు, బంగారం రంగు కలిగి ఉంటాయి. అంతేకాదు నారింజ రంగులోనూ ఆకర్షణీయంగా ఉంటాయి. పూస నారిగ గైండ, పూస బంతి గైండ, MDU1 అనే రకాలు ఆఫ్రికన్ బంతిలో ఉన్నాయి. అలాగే ఫ్రెంచ్ బంతి మొక్కలు పొట్టిగా, గుబురుగా పెరుగుతాయి. అనేక ఒంటి రెక్క లేదా ముద్దుగా ఉండే పూలు పూస్తాయి. పూల రంగు పసుపు నుంచి నారింజ రంగు వరకు ఉంటుంది. ఎరుపుతో పాటు గోధుమ, బంగారు, పసుపు వరకు అనేక రకాలు మిళితమై ఉంటాయి. ఈ పూలు చూడటానికి ముచ్చటగా ఉంటాయి. బంతి కోసం సాగు చేసే నేలను బాగా దున్నాలి. చివరి దుక్కిలో ఎకరానికి 20 టన్నుల వంతున బాగా చివికిన పశువుల ఎరువు వేయాలి. ఎరువు వేసి కలియ దున్నాలి. నాటిన 37 రోజులకి 20 నుంచి 40 కిలోల నత్రజని పైపాటుగా వేసి నీరు పెట్టాలి. నాటిన 55 నుంచి 60 రోజుల వరకు అంటే శాఖల పెరుగుదల, పూత దశలోనూ నేలలో తగినంత తేమ ఉండేలా జాగ్రత్త పడాలి. ఏ దశలోనైనా మొక్కలు నీట ఎద్దడిని ఎదుర్కొంటే మొక్క పెరుగుదల ఆగిపోయి పంట దిగుబడి తగ్గిపోతుంది. ఎత్తుగా పెరిగే ఆఫ్రికన్ బంతి రకాల్లో పెరుగుదల ఎక్కువగా ఉండి చివరిగా పూమొగ్గ ఏర్పడుతుంది. అప్పుడే పక్క కొమ్మలు ఏర్పడడం ప్రారంభమవుతుంది. దీనికి బదులుగా నిటారుగా ఉన్న బంతి మొక్క కాండపు చివరి భాగాన్ని ముందుగానే గిల్లివేస్తే అనేక ప్రక్క కొమ్మలు తొందరగా పెరుగుతాయి. ఈ కొమ్మలపై పూలు ఏర్పడి దిగుబడి పెరుగుతుంది. నాటిన 40 రోజులకు పించింగ్ చేస్తే పూల దిగుబడి బాగా పెరుగుతుంది. సాధారణంగా గుబురుగా పెరిగే బంతికి పించింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. బంతి పూలను బాగా విచ్చుకున్న తరువాత కొయ్యాలి. పూలను ఉదయం గాని సాయంత్రం వేళ కానీ కొయ్యాలి. కోతకు ముందు నీటి తుడులు ఇస్తే పూలు కోత తర్వాత ఎక్కువ కాలం పాడవకుండా ఉంటాయి. సకాలంలో పూలను కోత చేస్తూ ఉంటే పూల దిగుబడి పెరుగుతుంది. బంతిని పేను పురుగులు ఆశించే అవకాశం ఉంది.
వీటిని నివారించుకోవాలంటే లీటరు నీటికి 2 మిల్లీలీటర్ల డైమిథోయేట్ లేదా ఫ్రిపోనిల్ 15 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి. అలాగే త్రిప్స్ అంటే తామర పురుగులు కూడా ఆశించే అవకాశం ఉంది. పిల్ల, తల్లి పురుగులు ఆకులు, పూల నుంచి రసాన్ని పీల్చివేస్తాయి. దీనివల్ల ఆకుల మీద తెల్లని మచ్చలు ఏర్పడతాయి. ఇవి ఆశించిన పూమొగ్గలు గోధుమ రంగులోకి మారి ఎండిపోతాయి. దీనిని నివారించడానికి 2 మిల్లీలీటర్ల డైమిథోయేట్ని లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.3 మిల్లీలీటర్లను లీటర్ నీటిలో కలిపి మొక్కలపై చల్లాలి. ఇక మొగ్గ తులిచే పురుగులు కూడా బందిని ఆశించవచ్చు. దీన్ని అరికట్టడానికి 3 గ్రాముల కార్బరిల్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఇక బంతికి నారుకుళ్ళు తెగులు సోకే అవకాశం ఉంది. నేలలో తడి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ తెగులు వస్తుంది. కాబట్టి ఇది రాకుండా ఉండటం కోసం వేసవిలో నారుమళ్లకు బాగా సూర్యరశ్మి తగిలేటట్టు చూసుకోవాలి. నేలను 2 గ్రాముల క్యాప్టాన్ లేదా 1 గ్రామ్ కార్బండిజం కలిపిన ద్రావణంలో నారుమడిని తడపాలి. ఆకుమచ్చ తెగులు ఆశించినప్పుడు ఆకులపై బూడిద రంగులో లేదా నల్ల రంగులో మచ్చలు ఏర్పడతాయి. దీన్ని నివారించడానికి 2.5 గ్రాముల మాంకోజెబ్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే బంతిని మనం కోరుకున్న దిగుబడి సాధించుకోవచ్చు. మన ప్రధాన ఆహార పంట వరి. ఈ వరి సాగులో అనేక సమస్యలు వస్తాయి. నారుమడి నుంచి కోత వరకు చీడపీడలు వెంటాడుతూనే ఉంటాయి. సరియైన సమయంలో నాటుకోవటం ఎంత అవసరమో తగిన సమయంలో చీడపీడలను నిర్మూలించుకోవటం అంతకన్నా అవసరం. నారుమడిని పెంచుకోవటంలో మెలకువలు పాటించాలి. నారుని సరియైన సమయంలోనే నాటుకోవాలి. నారుమడిలో సిఫారసు చేసిన మోతాదులోనే ఎరువులను వేసుకోవాలి. ఈ ఆహార పంటను కాపాడుకోవడం ఎలాగో తెలుసుకుందాం రండి. వరిని పండించడానికి ఇదే సరైన సమయం. నీటి వసతి ఉన్నవాళ్ళు నారుమడిని వేసుకుని ఉంటారు. ఇంకా నారుమడిని వేయని వాళ్ళు దాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఇదే అదును. కాబట్టి నారును సిద్ధం చేసుకోవాలి. ఈ నారుమడిలోనూ సమస్యలుంటాయి. నారుమడి పిలక దశలో ఉన్నప్పుడు అనేక రకాలైన పురుగులు ఆశించే అవకాశం ఉంది. మంచి నారుతో నాటుకున్నప్పుడే వరిలో అధిక దిగుబడిని అందుకోగలుగుతాం. ఆరోగ్యవంతమైన నారు మాత్రమే నాటుకోవాలి. నారు ఒక ఆకు పూర్తిగా విచ్చుకునే వరకు కనీసం 6 తడులు ఇవ్వాలి. ఆ తరువాత పలుచగా నీరు నిలువ పెట్టాలి. జింకు లోపం తలెత్తకుండా 2 గ్రాముల జింక్ సల్ఫేట్ ద్రావకాన్ని పిచికారీ చేయాలి. విత్తన 10 రోజులకు కార్బోఫ్యూరాన్ 3G గుళికలు సెంటు నారుమడికి 160 గ్రాముల వంతున వేసుకోవాలి. దీనికి బదులు మోనోక్రోటోపస్ 1.6 మిల్లీలీటర్లు లేదా క్లోరోఫైరిఫాస్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి విత్తన 10 రోజులకు ఆ తర్వాత 17 రోజులకు పిచికారీ చేయాలి. నారు తీయడానికి ముందు సెంటు నారుమడికి 160 గ్రాముల కార్బోఫ్యూరాన్ గుళికలు ఇసుకలో కలిపి పలుచగా నీరు ఉంచి వేసుకోవాలి. వరి నారుని ఉల్లికోడు ఆశించే అవకాశం ఉంది. ఇది నారుమడి దశ నుంచి పిలక దశ వరకు నారుకి నష్టం కలుగజేస్తుంది. అంకురం ఉల్లికాడలాగా పొడుగ్గా గొట్టంగా మారి బయటకు వస్తుంది. దీనివల్ల వరి కంకి వెయ్యదు. నారుమడిలో చదరపు మీటర్కు 1 ఉల్లితోడు కనిపిస్తుంది. పిలక దశలో 5% ఉల్లిగొట్టాలు లేదా దుబ్బికి 1 కోడు సోకిన పిలక కనిపిస్తుంది. అయితే దీన్ని నివారించడానికి 1 సెంటు నారుమడిలో 160 గ్రాముల కార్బోఫ్యూరాన్ లేదా 50 గ్రాముల ఫోరేట్ గుళికలు విత్తనం మొలకెత్తిన 10 నుంచి 15 రోజుల లోపు వేయాలి. అయితే ఉల్లికోడును తట్టుకునే వంగడాలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ రకం విత్తనాలను సాగుకు ఎంచుకుంటే ఉల్లికోడు బాధ నుంచి పైరుని రక్షించుకోవచ్చు. వరిని కాండం తొలిచే పురుగు నుంచి రక్షించుకోవాలి. ఈ కాండం తొలిచే పురుగు నారుమడి నుంచి ఈనిక దశ వరకు ఆశించే అవకాశం ఉంది. ఇది పిలక దశలో ఆశిస్తే మువ్వు చనిపోతుంది. అయితే ఈ పురుగు ఈనిక దశలో పడితే తెల్ల కంకులు ఏర్పడతాయి. నారుమడిలో చదరపు మీటర్కి 1 తల్లి పురుగు లేదా గుడ్ల సముదాయం కనిపిస్తుంది.
పిలక దశలో పైరు 5% చనిపోయిన మువ్వులు లేదా 1 చదరపు మీటర్కు ఒక తల్లి పురుగు లేదా గుడ్ల సమూహం కనిపిస్తుంది. ఈ పురుగు బారి నుంచి పంటను కాపాడుకోవడానికి వెంటనే తగిన చర్యలు తీసుకోవాలి. 2.5 మిల్లీలీటర్లు క్లోరిఫైరిఫాస్ లేదా 1.5 గ్రాముల ఎసిఫేట్ లేదా కార్టప్ హైడ్రోక్లోరైడ్ 2 గ్రాములు వేయాలి. క్లోరాస్ నిలిప్రోల్ 20 SC 0.4 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. వరిలో ఆకుముడత సమస్య ఉండనే ఉంటుంది. గొంగలి పురుగు ఆకుముడతలో ఉండి ఆకులోని పత్రహరితాన్ని గోకి తింటుంది. దీనివల్ల ఆకులు తెల్లబడిపోతాయి. ఇది పోటాకు దశలో నష్టం ఎక్కువ కలిగిస్తుంది. దుబ్బుకి ఒక లార్వా లేదా 2 పురుగులు సోకిన ఆకులు కనిపిస్తాయి. దీని నివారణ కోసం పిలక దశలో తాడుతో చేనుకు అడ్డంగా 2-3 సార్లు లాగితే పైరుని ఆశించిన పురుగులు కింద పడిపోతాయి. దీని నివారణ కోసం క్లోరిఫైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా కాప్టప్ హైడ్రోక్లోరైడ్ 2 గ్రాములు లీటర్ నీటికి కలపాలి. సుడిదోమ లేనప్పుడు ఒకసారి ద్రావకాన్ని పైరులో చల్లాలి. వరి సాగులో ఎదురయ్యే మరో సమస్య తాటాకు తెగులు. ఈ తెగులని హిస్పా అంటారు. నారుమడిలో కూడా ఆశించే అవకాశం ఉంది. తల్లి పెంకు పురుగులు శరీరం మీద ముళ్ళు కలిగి నల్ల రంగులో ఉంటాయి. పిల్ల పురుగులు ఆకు పొరల్లో ఉంటాయి. పిల్ల పెద్ద పురుగులు ఆకులోని పత్రహరితాన్ని గోకి తింటాయి. దీనివల్ల ఆకులపై తెల్ల మచ్చలు చారలు ఏర్పడి ఆకులు ఎండిపోతాయి. దుబ్బుకు 2 పెంకు పురుగులు 2 పురుగు ఆశించిన ఆకులు కనిపిస్తాయి. దీని నివారణ కోసం ఆకు కొనలను తుంచి నారుని నాటుకోవాలి. ప్రొఫెనోఫాస్ 2 మిల్లీలీటర్లు మోనోక్రోటోపస్ 1.6 మిల్లీలీటర్లు లేదా క్లోరిఫైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. తగిన సమయంలో ఈ చర్యలు తీసుకున్నట్లయితే పంటలో ఆశించిన దిగుబడులు వస్తాయి. కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుంది. ఏరువాకులో మరో చిన్న విరామం తీసుకుందాం. పైనాపిల్ పండ్లలో బాగా డిమాండ్ ఉండే పండు పైనాపిల్. ఇది నిజానికి ఒక్క పండు కాదు. దీన్ని కాంపౌండ్ ఫ్రూట్ అంటారు. అంటే పండ్ల సముదాయం అన్నమాట. అనేక పండ్లతో కూడి గుత్తిగా ఏర్పడిన పైనాపిల్లో ఎన్నో పోషక విలువలున్నాయి. ఇది ఆరోగ్యదాయిని అని చెప్పుకోవచ్చు. దీని జ్యూస్ భలే బాగుంటుంది. దీనిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. అంతేకాకుండా ఇతర విటమిన్లు మినరల్స్ చాలానే ఉంటాయి. అందుకే దీనికి మార్కెట్లో మంచి ధర పలుకుతుంది. దీని సాగులోని బాగోగులేమిటో తెలుసుకుందాం రండి. రైతులు సాధారణంగా ఒకే రకం పంటలు పండించుకుంటారు. ఒకే నేలలో ఒకే పంటను వేసుకుంటే రాను రాను చీడపీడలు పెరిగిపోయి పంట దిగుబడులు తగ్గిపోతాయి. ఫలితంగా రైతులు అప్పుల పాలవుతున్నారు. మనకున్న నేలలో ఏ పంట వేసినా ఒక పంట సాగు చేసిన తర్వాత మరో పంట వేసుకోవాలి. అంటే పంట మార్పిడి చేసుకోవాలన్నమాట. ముందు సాగు చేసిన పంటలో చీడపీడలు అదే పంటను సాగు చేసినట్లయితే తిరిగి తర్వాత వేసిన పంటలో కనబడతాయి. అందువల్ల ఒక పంట తర్వాత మరో రకం పంటను సాగు చేసినట్లయితే మంచి దిగుబడులు దక్కుతాయి. పంటలో అతి తక్కువ కాలంలోనే అంటే నెల నుంచి 2 నెలల్లో కోతకు వచ్చే పంటలు ఉన్నాయి. 3 నుంచి 4 లేదా 5 నెలల్లో కొన్ని పంటలు పండుతాయి. 1 సంవత్సరంలోపు పండే పంటలను ఏకవార్షిక పంటలు అంటారు. 2 ఏళ్లలో చేతికి వచ్చే పంటను ద్వివార్షిక పంటలు అంటారు. ఇక ఏళ్ల తరబడి పండే పంటలను బహువార్షికాలు అంటారు. ఏకవార్షికాల కన్నా బహువార్షిక పంటలే రైతులకు మంచి ఆదాయాన్ని తెచ్చిపెడతాయి. అంతేకాకుండా బహువార్షికాలు సాగు చేసినట్లయితే తొలినాళ్లలో మాత్రమే కొంత పెట్టుబడి అవసరం ఉంటుంది. ఇక మొదటి పంట చేతికి వచ్చిన తర్వాత పెద్దగా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉండదు. బహువార్షికాల్లో ముఖ్యంగా పండ్ల తోటలను చెప్పుకోవచ్చు. పండ్ల తోటలో అధిక ఆదాయాన్ని తెచ్చిపెట్టేది అనాస. దీన్ని ఇంగ్లీష్లో పైనాపిల్ అంటారు.
చూడటానికి ఇది ఒక పండులాగా కనపడినా అది ఒక్క పండు మాత్రం కానే కాదు. దీన్ని కాంపౌండ్ ఫ్రూట్ అంటారు, అంటే సంయుక్త ఫలం మాట. కొన్ని పండ్లతో కలిసి ఏర్పడిన పండలం. దీనిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అనేక రకాల విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. దీనిలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మలబద్ధకాన్ని తొలగిస్తుంది. దీని జ్యూస్ భలే మజాగా ఉంటుంది. ఇది ఆరోగ్యదాయినని చెప్పుకోవచ్చు. ఆరోగ్యంగా ఉండాలంటే ఈ పండు తినాల్సిందే. అనారోగ్యం పాలైన వాళ్లకు అనాస తినిపిస్తే వాళ్ళు తొందరగా కోలుకుంటారు. అందుకే ఈ పండుకి మార్కెట్లో అధిక ధర పలుకుతుంది. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో మొత్తంగా సుమారు 87,500 ఎకరాల్లో అనాస సాగు చేస్తున్నారు. దీన్ని ఎక్కువగా విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో పండిస్తున్నారు. అనాస ఉష్ణమండలం పంట. ఉష్ణ తీవ్రత మధ్య రకంగా ఉండే ప్రాంతాలు అనాస సాగుకు అనువుగా ఉంటాయి. ఇది తీర ప్రాంతాల్లో బాగా పెరుగుతుంది. వాతావరణంలో ఉష్ణోగ్రత 21 డిగ్రీల నుంచి 23 డిగ్రీల సెల్సియస్ బాగా పనికి వస్తుంది. అనాసను సముద్ర మట్టానికి సుమారు 1100 మీటర్ల ఎత్తులో ఉండేటువంటి కొండ ప్రాంతంలో కూడా దీన్ని చక్కగా పండించుకోవచ్చు. దీని సాగుకు ఏడాదికి 150 సెంటీమీటర్ల వర్షపాతం అవసరం ఉంటుంది. అనాస పంట బాగా పండాలంటే నేలల ఉదజని సూచిక 5.5 నుంచి 6 వరకు ఉండాలి. దీని సాగుకు ఇసుకతో కూడిన గరప నేలలు బాగా పనికి వస్తాయి. నేలలో మట్టి 60 సెంటీమీటర్ల వరకు ఉండాలి. నేలలో కంకర ఉండకూడదు. నేలలో నీటి మట్టం సుమారు 2 మీటర్ల దిగువనే ఉండాలి. అనాస సాగుకు పనికి వచ్చే రకాలు మనకు అందుబాటులో ఉన్నాయి. వాణిజ్యపరంగా చూసినట్లయితే క్యూ రకం అనాస పండ్ల కర్మాగారాలకు అనుకూలంగా ఉంటుంది. ఈ రకం సాగు చేసినట్లయితే ఎకరాకు 16 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. దీని కాయ 1.5 కిలోల నుంచి 2.5 కిలోల వరకు ఉంటుంది. కాయ మీద కన్నులు బాగా వెడల్పుగా ఉంటాయి. ఇవి లోతుగా ఉండవు. ఇవి పైనే ఉండటం వల్ల కవచం తీసేటప్పుడు గుజ్జు నష్టం తక్కువగా ఉంటుంది. కాయ మాగినప్పుడు పండు పసుపు రంగులోకి మారుతుంది. ఈ రకంలో వేరు పిలకలు తక్కువగా తొడుగుతాయి. ఆలస్యంగా అంటే ఆగస్టు నుంచి సెప్టెంబర్ నెలలో కాయలు కోతకు వస్తాయి. దీని ఆకు అంచులు నునుపుగా ఉంటాయి. అనాసలో అందుబాటులో ఉన్న మరో రకం సింహాచలం. ఇది ఏజెన్సీ ప్రాంతాల్లో సాగు చేయడానికి అనువుగా ఉంటుంది. సింహాచలం రకం సాగు చేసినట్లయితే ఎకరాకు 10 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. దీని కాయ చిన్నగా కోలగా ఉంటుంది. కాయ గుజ్జు లేత పసుపు రంగుని కలిగి ఉంటుంది. ఆకు అంచులు ముళ్ళులు కలిగి ఉంటాయి. ఈ కాయలో పులుపు ఎక్కువగా ఉంటుంది, అంటే సి విటమిన్ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇదండి ఈనాటి ఏరువాక. మరిన్ని విశేషాలతో రేపు కలుద్దాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం.